చెరుకూరి భూమాయ అని చెప్పేసి ఒక ఆర్టికల్ నేను చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి ఇచ్చినాడు. ఇచ్చిన దాని మీద చాపాటి భూదోపిడి అని చెప్పేసి నిన్న వాళ్ళు ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలా వరకు అసత్యాలుగా ఉన్నాయి. నా పేరుతో ఉన్నది వచ్చేసి నాకు వచ్చేసి నా భార్య పేరుతో 5 ఎకరాల డిగిటి భూమి, 1/2 ఎకరా వాళ్ళ అమ్మగారు ఇచ్చిన స్థలం ఉంది భూమి, ప్లస్ వచ్చేసి నా పేరుతో ఒక 5 ఎకరాల పట్టా భూమి ఉంది డిగిటి. మేమైతే ఈయనక లేదు అని చెప్పను, అదైతే ఉన్నాయి, మాకైతే ఈయన ఎప్పటి నుంచో ఉన్నాయి. నా పేరుతో ఉన్న భూమి వచ్చేసి దాదాపుగా 98 నుంచి ఇటుకలపాడు గ్రామీణ బ్యాంకులో లోన్ ఉంది. మా మిసెస్ పేరు మీద వచ్చేసి పూర్వం ఆమె ఆర్జీబీ బ్యాంకులో వచ్చేసి 2005 నుంచి లోన్ ఉంది. సొసైటీ నరసాపురం సొసైటీ బ్యాంకులో కూడా లోన్ ఉంది ఆమె పేరు మీద. మేము ఏం దాచిపెట్టుకోవడం లేదు, మా ఏరియా వాళ్ళ పేర్లు ఎవరి పేరులో తీసుకొని వచ్చి మా దాంట్లో పెట్టుకోవడము లేదు. ఎక్కడెక్కడో సర్వే నెంబర్లు తీసి వాళ్లకు తెలివి ఉందో లేదో కూడా నాకు తెలియదు. చెరుకూరి వీరచంద్రాయుడుకు కానీ టి సుబ్బారావుకి కానీ తెలివన్నా కొద్దిగా నాకు తోడు పడిన వాళ్ళు మమ్మల్ని అడుగుతే ఒకవేళ ఎవరినైనా మంచి సలహానో సంప్రదింపులో చేసైనా చెప్పైనా ఇవ్వగలుగుతారు వాళ్ళకు. దీంట్లో వచ్చేసి ఏ ఒక్కటి కూడా చెరుకూరి వీరచంద్రాయుడు అతని తమ్ముని పేరు మీద చెన్నకిష్టయ్య, చెరుకూరి చెన్నకిష్టయ్య పేరు మీద 3 ఎకరాల 22 సెంట్లు మార్చినానని చెప్పేసి పేపర్ మూలకంగా ఇచ్చిండు. మా తమ్ముని ఆస్తులు నా ఆస్తులు అవుతాయా అని. కానీ నేను వెబ్లాండ్లో చూపించింది, అడంగలు తీసిచ్చింది చెరుకూరి వీరచంద్రాయుడు పేరుతోనే 3 ఎకరాల 22 సెంట్లు డీకేటీ పట్టా పొంది ఉన్నాడు. చెరుకూరి వీరచంద్రాయన్ పేరుతో ఉంటే మాత్రమే అది వీరచంద్రాయనది. వాళ్ళ తమ్ముని పేరుతో వాళ్ళ అన్న పేరుతో ఇంకొకరి పేర్లతో ఉండేటి ఏం కావు. నేను 100% నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది, ఎవిడెన్స్ కూడా ఇచ్చినాను చెరుకూరి వీరచంద్రాయన్ మీదనే. రెండోది, వీళ్ళకు నేను ఇచ్చిన కౌంటర్కు దానికి ఏదైనా సమాధానం ఇచ్చి నా భూములు, నా కథ, నా వ్యవహారం, నా దోపిడీ అనేటివి కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, తప్పేం లేదు. దాంట్లో కౌంటర్ ఇవ్వకుండా గమ్మున నాకు కాని భూములు ఎక్కడెక్కడ దావన పోయేటి అన్నీ నా పేర్లో పెట్టి ఊరికి ఏదో ఇచ్చినాం కదా ఇచ్చినామన్నట్టుగా, ఇచ్చినామమ్మా మహా భోజనం అని చెప్పేసి పెట్టినామమ్మా చూసినామమ్మా అన్నట్టుగా వాళ్ళు రాసి ఇచ్చినారు. దీంట్లో ఏ ఒక్కటి కూడా మూడు అయితే కనుక దీంట్లో ఉన్న దాంట్లో 3 విషయాలు చెప్తాను. అతను ఇచ్చిన దాంట్లో ఫస్ట్ 1193/1 ఎకరా 47 సెంట్లు డీకేటీ చాపాటి లక్ష్మీనారాయణ పేరుతో ఉండాది అన్నాడు. ఈ 1193/1 ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సెల్లుల్లోనే ఉంటుంది, ఆన్లైన్ మీ భూమి ద్వారా చూసుకోవచ్చు. రస్తా భూమి ఏది మా మసీదు ముందరల ఆ పక్క ఉండే రస్తా, అది రస్తాలో పోద్ది కానీ మనకు పట్టాలు వచ్చేటి కాదు. రెండోది వచ్చేసి 5 ఎకరాల 1194 ఇచ్చిండు. 5 ఎకరాల 88 సెంట్లని నేను ఆక్రమించినాను చెరువు తట్టు అని. నాకు రెవెన్యూ వాళ్ళు తహసీల్దార్ గారు నాకు నోటీస్ ఇచ్చినారు, 3 ఎకరాల 10 సెంట్లు మీరు చేసుకుంటున్నారు నారాయణ రెడ్డి, ఆ 3 ఎకరాల 10 సెంట్లలోనే నీ స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నది అని అన్నారు. సరే సార్, నేనైతే చెప్తుండా తెలిసో తెలియకనో కట్టుకున్నా, దాన్ని పగలగొట్టుకోండి, తీసేసుకోండి అని కూడా ఓపెన్గానే చెప్పినాను, పత్రికాముఖంగానే ఇచ్చిన వాళ్ళకు కూడా. 4వది 4/2 నేనేమి ఆర్మీ పట్టాలు బోగస్గా ఇవన్నీ చేసుకున్నామన్నారు. నా భార్య పేరుతో 4/2 ఉంటే వెండిదండల రాజగోపాల్ రెడ్డి అనే వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకుడు పాండురంగారెడ్డి సోదరుడు లింగారెడ్డిపల్లె వాళ్ళ కబ్జాల్లో పాల్గొని ఎనికిరితో వచ్చేసి నా భార్య పేరుతో ఉన్న భూమి వాళ్ళు లెక్కించుకున్నారు. దాన్ని వచ్చేసి నేను వచ్చేసి కోర్టులో
నా పేరుతో ఎక్కించండి అని తహసీల్దార్ల చుట్టూ తిరుగుతా ఉండ, అర్జీలు కూడా పెట్టుకొని ఉండ, అవి కావాలనే ఇస్తా.